ఉత్తరాంధ్రలో వర్షాలు పడుతున్నాయి. రాబోయే 24 గంటల్లో అనేక చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరోవైపు రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. ఉత్తర కోస్తా జిల్లాలో ఉదయం నుండి కూడా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం జార్ఖండ్ పరిసర ప్రాంతాల్లో భూ ఉపరితలం పైన ఒక అల్పపీడనం కొనసాగుతుంది. దీని ప్రభావంతోనే ప్రస్తుతం అయితే మాత్రం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అటు పార్వతీపురం, మన్యం, ఇటు పాడేరు, అల్లూరు జిల్లాతో పాటు విశాఖపట్నం అనేక చోట్ల వర్షాలు పడుతున్నాయి. అత్యధికంగా భీమిలిపట్నం, విశాఖ, అనకాపల్లి జిల్లాల్లోనే దాదాపు 4 నుంచి 5 సెంటీమీటర్ల మేర వర్షాలు కురిసినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనికి ప్రధాన కారణం ఒకసారిగా మాన్సూన్ యాక్టివ్ అవడంతో పాటుగా దీనికి ఫేవరబుల్ కండిషన్స్ ఎక్కువగా ఉండడంతోనే ప్రస్తుతం చాలా చోట్ల వర్షాలు పడుతున్నాయి. అటు మనం చూసుకుంటే ఇటు రాజస్థాన్ పరిసర ప్రాంతాల్లో కూడా ఒక అప్పర్ ఎయిర్ సర్క్యులేషన్ కొనసాగుతుంది. మరోవైపు మనం చూసినట్లయితే అలాగే ఇటు వెస్ట్ బెంగాల్ ఈ పరిసర ప్రాంతాల్లో కూడా ఒక అప్పర్ ఎయిర్ సర్క్యులేషన్ అనేది కొనసాగుతుంది. వీటికి తోడు మనం చూస్తే గుజరాత్ నుండి ఒక ట్రఫ్ లైన్ ఇటు బంగాళాఖాతం వరకు కూడా కొనసాగడంతో ఒక్కసారిగా వాతావరణం అంతా కూడా పూర్తి స్థాయిలో ఇన్ఫేవరబుల్గా ఉండడంతో ఈ నెలలో దాదాపు జూలై నెలలో సాధారణం కంటే అత్యధిక వర్షపాతం పడతాయని చెప్పి ఇప్పటికే భారత వాతావరణ శాఖ ప్రకటించిన నేపథ్యంలో జూలై 1 నుంచే చాలా చోట్ల వర్షాలు పడుతున్నాయి. మొత్తం భారతదేశం అంతా కూడా ఇప్పుడు ప్రస్తుతం చాలా చోట్ల రెయిన్స్ పడుతున్నాయి. కొన్ని చోట్ల ఆకాశం మేఘావృతమైనటువంటి పరిస్థితి. ఉత్తర కోస్తా జిల్లాల్లో ఓ మోస్తారు నుంచి 1-2 చోట్ల భారీ వర్షాలు కూడా పడడానికి ఆస్కారం ఉంది. మిగతా దక్షిణ కోస్తాలు కూడా ఇప్పుడు మనం చూసుకుంటే కృష్ణా, గుంటూరు, వెస్ట్ గోదావరి పరిసర ప్రాంతాల ప్రస్తుతానికి వర్షాలు పడుతున్నటువంటి పరిస్థితి. దిగువ ప్రాంతాల్లో కూడా పడడానికి ఆస్కారం ఉంది. రాబోయే 2-3 రోజుల పాటు కూడా ఇటు ఆంధ్రప్రదేశ్, అటు తెలంగాణలో కూడా చాలా చోట్ల వర్షాలు పడతాయి. అయితే కోస్తా జిల్లాలో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడడానికి ఆస్కారం ఉంది. తెలంగాణలో అక్కడక్కడ చెదురుమదురుగా వర్షాలు పడడానికి ఆస్కారం ఉందని చెప్పి వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు టెంపరేచర్స్ కూడా గణనీయంగా తగ్గడంతో పాటుగా పూర్తి స్థాయిలో అన్ని చోట్ల కూడా పూర్తిగా పొడి వాతావరణం ఉంటుంది. ఆకాశం మేఘావృతమై ఉండి చెదురుమదురుగా జల్లు పడడానికి ఆస్కారం ఉందని చెప్పి వాతావరణ నిపుణులు అయితే అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. తీరం వెంబడి బలమైన గాలులు ఉంటాయి కాబట్టి మత్స్యకారులు ఎవరు వేటకు వెళ్ళకూడదని హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ విజయ్తో నాయుడు, విశాఖపట్నం నుండి.